హాయ్. ఎట్టకేలకైతే జగన్‌మోహన్ రెడ్డి చాలా మేల్కొన్నారండి. మేల్కొని ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఏదైతే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయో, దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం చూసాం. మంచి విషయాలైతే లేవనెత్తారు. ఇంతకుముందు మనం చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే పవర్ పాయింట్ ఇచ్చేవాళ్ళో, ఆ బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు గానీ, లేకుంటే ఏదన్నా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు దాని గురించి, లేకుంటే ప్రభుత్వం గురించి కొంచెం ఒక పవర్ పాయింట్ అయితే పెట్టేవాడు. సేమ్ అలానే నిన్న జగన్‌మోహన్ రెడ్డి అయితే దాదాపు గంట సేపు పాటైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా ఓపికగా అయితే దాన్ని ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వడం చూసాం. ఏదైతే వాళ్ళు బడ్జెట్‌లో కొన్ని ప్రవేశపెట్టలేదు. సంబంధించి రైతు భరోసా గావచ్చు, లేకుంటే అమ్మఒడి లాంటివి గావచ్చు, వాటినైతే బడ్జెట్‌లో పెట్టలేదు. వాటి గురించయితే ఆయనైతే ప్రశ్నలైతే లేవనెత్తారు. పెట్టలేదంటే కొంత పెట్టారు గానీ అది చాలా తక్కువ అమౌంటు. యాక్చువల్‌గా ప్రతి పిల్లాడికి ఇస్తా అని జెప్పారు బడ్జెట్‌లో. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు గాదు, ఇంట్లో ఉన్న ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పారు గాబట్టి దాన్నే సూటిగా ప్రశ్నించారు జగన్‌మోహన్ రెడ్డి గారైతే. ఆ తర్వాత మీరు మళ్ళీ జూసుకుంటే ఆహ్, ఇంకా రైతులకి ఏదైతే 20,000 ఇస్తా అన్నారో, ఆ రైతులకి 20,000 ఆయన లాజిక్ మాట్లాడారు. నేను 13,500 ఇస్తానన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో 6,500 కాకుండా మిగతాయి నువ్వు ఇస్తున్నావు గదా! అని అన్నారు. అంటే వీళ్ళు 20,000 కూడా 6,000 కాకుండానే ఏదైతే మోడీ ప్రభుత్వం ఇస్తుందో 6,000 కాకుండానే మిగతా ఈ 20,000 ఇవ్వాలని అయితే అప్పుడు 26,000 రైతులకు అందేలాగైతే ఆయనైతే మాట్లాడడం చూసాం జగన్ గారైతే. ఇలా ఓవరాల్‌గా అయితే ఒక మంచి ప్రెస్ మీట్ పెట్టి ఒక మంచి విషయాలైతే చెప్పడం చూసాం ప్రజలకి. ఇదే విషయం నేను చెప్పుకుంటూ వచ్చాను. ప్రతిపక్షం అంటే ఇలానే ఉండాలి. ప్రతిసారి ప్రశ్నించాలి గవర్నమెంట్‌ని అయితే చెప్పాను. ఒక మంచి నిర్ణయం అయితే తీసుకొని చెప్పారు. బాగానే ఉంది. ఇది కంటిన్యూషన్ చేస్తే బాగుంటుంది. అప్పుడు ప్రభుత్వానికి కూడా భయముంటుంది. ప్రజలకి సేవ చేసే విషయంలో. ఇంకపోతే ఇంకా మిగతా విషయానికొస్తే, ఇంతకుముందు మనం జగన్ గారిని చూసాం. నాకు అప్పుడు చెప్పాను గదా! ఆయన గవర్నమెంట్‌లో ఉన్నంత కాలం గూడా ప్రశ్నలకి ఎవరైనా ప్రశ్నలేస్తే జవాబు చెప్పే తీరు గాదు. ఆయన జస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఎళ్ళిపోయేవాడు. నేను ఆ తీరు మారిపోయింది. మొత్తం ఓవరాల్‌గా అయితే చాలా సేపు ఓపికగా కూర్చున్నాడు. ఇంకా ఆయన ఆ గవర్నమెంట్‌లో ఉన్న కాలంలో ఎప్పుడు ప్రెస్ మీట్‌లు పెట్టింది చాలా తక్కువ టైం, ఇంపార్టెన్స్ టైం తప్ప సభలు పెట్టేసి అక్కడే మాట్లాడి అక్కడే ఎళ్ళిపోయేవాళ్ళాయన. నిన్న మటుకు ఓపికగా కూర్చున్నారు. లేకుంటే అంతకుముందు ఆయన చాలా తప్పులు చేశారు. ఇదే చెప్పాం గదా! ఆయన గవర్నమెంట్‌లో ఉన్నా సరే, ఆయన పథకాలను ఆయనొచ్చి చెప్పుకోవాల్సింది. చెప్పుకోలేకపోవడం వల్లే కొంచెం నెగెటివ్‌గా ఉందనిపించింది నాకైతే. ఆ తర్వాత సజ్జలు లేకుంటే ఇలా పేర్ని నాని లాంటి వాళ్ళు, లేకుంటే కొడాలి నాని లేకుంటే రోజా లాంటి వాళ్ళు వచ్చి పథకాల గురించి చెబితే జనాలకి ఎక్కేది కాదనుకుంటా నేనైతే అనుకోవడం. ఓవరాల్‌గా అయితే ఒక మంచి పని చేశారు. మనం రీసెంట్‌గా అదే మాట్లాడుకుంటా ఉన్నాం. జగన్‌మోహన్ రెడ్డి బయటకొచ్చి కొంచెం మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళేదైతే ఇంకా ఈ సంక్షేమాలని ఇంప్లిమెంట్ చేయట్లేదు. వాటి గురించి మాట్లాడాలనుకున్నాం. ఆయనతో ఫైనల్‌గా వచ్చి మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల తర్వాతయితే. ఒక మంచి విషయం. ఓకే. మరి దీన్ని కౌంటర్‌గా ఎలా ఇస్తారో చూద్దాం. ఇప్పుడున్న ఎన్‌డీఏ గవర్నమెంట్ ఇదే కూటమి ఏదైతే ఉందో, కూటమి మరి ఎలాంటి సమాధానం చెప్తుందో చూడాలి. ఎందుకంటే సీరియస్ మళ్ళీ ఖచ్చితంగా ఇది జనాలకి క్లియర్‌గా ఎళ్తుంది. ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరమైతే ఉంది. వాళ్ళు సూపర్ సిక్స్‌లు పెట్టారు ఇవన్నీ గూడా. వేరే ఏమి అడగట్లేదు. సూపర్ సిక్స్‌లో ఉన్నయే అడుగుతున్నారు కాబట్టి, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే అధికార పక్షానికుంది. మరి చెప్తారో లేదో చూద్దాం మనం.